ఇప్పుడు మనం రెండు విషయాలు ఇక్కడ నేర్చుకుందాం. ఒకటి, దేవుడు ఏం చేస్తున్నాడు, ఏమై ఉన్నాడు. రెండోది, మనుషులు ఏం చేస్తున్నారు, ఏమై ఉన్నారు. ఓకేనా? అందరు రెడీగా ఉన్నారా? చెప్పండి, ఏంటిది? దేవుడు ఏమై ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. మనుషులు ఏమై ఉన్నారు, ఏం చేస్తున్నారు. ఇది హెడ్డింగ్ అన్నమాట. మొట్టమొదటిగా ఎవరిది చూద్దాం? దేవుడిది చూద్దామా, మనుషులు చూద్దామా? మీరు చెప్పినట్టు నేను చెబుతా. దేవుడిదే చూద్దామా? రైట్, అయితే దేవుడిదే చూద్దాము. చూడండి, 1వ అధ్యాయంలో, ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం సేపు ధ్యానం చేసుకుందాం. ఏం చేశాడు ఆయన? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే పూనుకున్నాడు. వేరే పని ఏమి. మనకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. మనకు కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టి జీవించుడి. ఏందటమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి లోకానికి వచ్చాడు. ఆయనని విశ్వసిస్తున్నటువంటి మనందరం కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టి చూడుడి. ఎలా కనిపెట్టి చూడాలి ఆయన చిత్తాన్ని? చెప్పండి చెప్పండి, ఎలా కనిపెట్టాలి ఆయన చిత్తాన్ని? ఏ విషయాల్లో ఆయన చిత్తాన్ని కనిపెట్టాలి? ఏ విషయాల్లో ఆయన చిత్తాన్ని కనిపెట్టాలి? మొదటగా నీ ఆత్మీయత జీవితంలో, అయ్యా నీ చిత్తము నా ఎడల ఏమున్నదో తెలియపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉండాలి. ఒకవేళ నువ్వు ఏదైనా ఉద్యోగానికి వెళ్తా ఉన్నావా, అయ్యా నీ చిత్తం ఏమై ఉన్నది, ఆయన చిత్తానికి అప్పచెప్పాలి. ఒకవేళ వివాహాలు ఏమన్నా ఉన్నాయా, ఆయన చిత్తానికి అప్పచెప్పాలి. నువ్వు చేయబోయే పని ఏదైనా ఉన్నదా, ఆయన చిత్తానికి అప్పచెప్పాలి. ఇలా ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనం అప్పచెప్పుకొని మనము ప్రార్థన చేసుకొని మనం ప్రయత్నం చేస్తామో దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడట? ఎవరికి అప్పచెప్పాలి? దేవుని చిత్తం అంటాం కదా మనం, దేవుని చిత్తం అంటాం. కానీ చిత్తానికి అప్పచెప్పుకున్న రోజులే లేవాట మనకి. నీ చిత్తం ప్రభు అంటాం. మచ్చుకు ఒకటి చూపిస్తాను. గుడ్డి అతను వచ్చాడు, బ్లైండ్ పర్సన్ వచ్చాడు యేసయ్య కాడికి. ఏమన్నాడైనా? నీకు ఇష్టమైతే ప్రభువా నా కన్నులు ఇవ్వు అన్నాడు. ఏమంటే ఏమన్నాడు ఆయన? నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము, నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము. 2 కన్నులు ఇమ్మీడియట్గా వచ్చినాయి. హల్లెలూయా. గుర్తుంచుకోండి, మనం చేస్తున్నా ఏ పనైనా దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలి. అప్పచెప్పుకున్నప్పుడు తన చిత్తం ఏమై ఉన్నదో బయలుపరుస్తాడు దేవుడు. 100% బయలుపరుస్తాడు, 100% బయలుపరుస్తాడు. ఆయన నా చేత కాదనే దేవుడా, నాకు తెలియదనే దేవుడా? ఇదే వచనాలలో ఉంటుంది, నేను వివరిస్తాను. కనుక మొదటి మాటగా మనం మన చిత్తానుసారంగా నడవద్దు. దయచేసి గమనించండి, దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పచెప్పుకోవాలి. ఈవెన్ మనం పని చేస్తున్నటువంటి పనిని కూడా దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలి. ఈవెన్ మనం తింటున్న తిండి ఏదైతే ఉన్నదో ఆ తిండిని కూడా దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలి. ఏది చేసినా దేవుని చిత్తానికి అప్పచెప్పుకున్న వారు క్రైస్తవులు, వారు దేవుడికి ఇష్టమైనటువంటి పిల్లలు. రెండోది మనం చూసుకుందాం, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము అదే 5వ వచనం చూద్దాం. 2వ అధ్యాయంలో 5వ వచనం దేవుడి గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా. ఏం చూశాడటమ్మా? యేసు వారి విశ్వాసముని చూశాడు. అవుదాము. యేసు ఏం చూశాడు వారిలో? యేసు అంటే ఎవరు? రక్షకుడు. యేసు అంటే ఎవరు? అభిషక్తుడు. యేసు అంటే ఎవరు? దేవుడు. దేవుడు అక్కడ ఉన్నటువంటి వారిలో ఏం చూశాడట? ఎవరు వారు? ఎవరని చెప్తారా? ఎవరు వారిలో విశ్వాసం చూశాడు? వారు ఎవరు? వారు ఎవరు అని అంటే, పక్షవాయుము కలిగినటువంటి వ్యక్తిని ఒక 4 మనుషులు మంచం మీద మోసుకొని వచ్చారు చూడు, వారిలో ఉన్న విశ్వాసం చూశాడట దేవుడు. మరి ఇప్పుడు పక్షవాయువు కలిగిన వాడికి విశ్వాసం ఉన్నదా? లేదు. పక్షవాయం కలిగిన వాడికి ఆశ ఉన్నదా? లేదు. పక్షవాయం కలిగిన వాడికి యేసు ప్రభు కాడికి వెళ్ళాలన్న ఆలోచన ఉన్నదా? లేదు. కానీ ఏం చూసిండంటే, వాళ్ళు అనుకున్నారు, అరే యేసు ప్రభు వారు గొప్ప కార్యాలు చేస్తాడు, ఈ వ్యక్తిని మనం యేసయ్య కాడికి తీసుకుపోదాము అన్న మాట క్రియారూపకంగా యేసు కాడికి తీసుకొచ్చారు. యేసు ప్రభు కాడికి తీసుకొస్తే ఒక సమస్య ఎదురైంది. ఏందో చెప్పండి? యేసు ప్రభు కాడికి ఆ వ్యక్తిని తీసుకొస్తే ఒక సమస్య ఎదురైంది. జనం వల్ల లోనకి డైరెక్ట్గా పోలేరు. ఇదే జక్కయ్య గారు కూడా యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు, కానీ ఒక సమస్య ఎదురైంది. ఏమెదురైంది? ఆయన చూడాలనుకున్నాడు, కానీ ఆయన హైట్ తక్కువ ఉండటం వల్ల, జనాభా అంతా ఉండటం వల్ల ఆయన చూడలేని పరిస్థితులు. కానీ జక్కయ్యకున్న తెలివిని బట్టి ఏమయ్యాడట? ఏరే మార్గంలోకి వెళ్ళి ఏం చెట్టు ఎక్కాడు? మేడు చెట్టెక్కి కూర్చున్నాడు. చూశాడు ఎంత జ్ఞానం ఉన్నదో. ఆశ అట్లా ఉండాలి. యేసు ప్రభు ఖచ్చితంగా ఈ మార్గంలో వస్తాడు, కనుక నేను హైట్ తక్కువ ఉన్నాను, చూడలేను, అక్కడ జనాభా అంతా అడ్డొస్తున్నారు, నేను మేడి చెట్టెక్కి ఆయన ఖచ్చితంగా చూస్తా అనుకున్న మాట
దేవుడికి ఎరకైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు డైరెక్ట్గా యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చి ఆగారు? మేడి చెట్టు కాడికి వచ్చి, జక్కయ్య దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసి వచ్చింది, భోజనం చేయవలసి వచ్చింది. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే గొప్ప రక్షణ. ఇదే విషయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసం చూసే దేవుడు అనే మాట రాయబడి ఉంది. దేవుడు ఏం చేస్తాడట? మన అందరి విశ్వాసాన్ని చూస్తాడు. వారు నలుగురు కలిసి ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చారు? యేసయ్య పాదాల కాడికి తీసుకొస్తా ఉంటుంటే అక్కడున్న జనాలను బట్టి వారు అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి డైరెక్ట్గా తీసుకుపోలేని పరిస్థితి. అయితే వారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంటి వెనక భాగానికి వెళ్ళారు. ఎవరిల్లు అన్నమాట ఇది? పేతురు గారి ఇల్లు. ఇంటి వెనక భాగానికి వెళ్ళి ఇల్లెక్కి ఇల్లు కప్పు ఇప్పి కప్పు సందులో నుంచి యేసు పాదాల కాడికి తీసుకొచ్చారని. ఎక్కడ తీసుకొచ్చారట? ఈరోజు మనకుందా ఆ నడిపింపు? ఎవరి కాడికి తీసుకురావాలట? మనం యేసు పాదాల కాడికి తీసుకురావాలి. యేసయ్య పాదాల కాడికే ఒక వ్యక్తిని తీసుకొస్తే ఎంత అద్భుతం జరిగింది ఆ వచనాలల్లో మనకు కనిపిస్తుంది. కానీ మనం యేసు పాదాల కాడికి తీసుకురావట్లేదు. ఎక్కడికి తీసుకొస్తున్నావు తెలుసా? యేసు అద్భుతాల కాడికి తీసుకెళ్తున్నాం, ఆశ్చర్య కార్యాల కాడికి తీసుకెళ్తా ఉన్నాం, యేసు అనేటువంటి ఒక బ్యానర్ దగ్గరకు తీసుకెళ్తా ఉన్నాము, ఒక స్వస్థత శాలగా తీసుకొని వెళ్తా ఉన్నాము. ఇలా అనేకమైన ప్రాంతాలకు తీసుకొని వెళ్తున్నాం. కానీ యేసయ్య దగ్గర పాదాల కాడికి తీసుకొచ్చేవారు లేరట. దేవునికి స్తోత్రం. అందుకని వారి విశ్వాసం చూశాడు. చూడండి, అక్కడ యేసయ్య పాదాల కాడికి తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని దేవుడు అన్న మాట ఏందో తెలుసా? నా కుమారుడా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎమ్మటే అన్నడా? నీకు స్వస్థత శీఘ్రంగా లభించను అన్నడా? అమ్మా వింటున్నారా? అన్నడా? ఆ మాట అనలే. ఏమన్నాడు? నా కుమారుడా నీ పాపములోను. అది ఒక వ్యక్తిని ఎక్కడ దాకా గుంజక రావాలనంటే వారి పాపాలు క్షమించబడేంత వరకు మనం గుంజక రావాలి. ఎక్కడికి? ఎక్కడున్నది పాప క్షమాపణ? యేసయ్య పాదాల కాడ. యేసయ్య పాదాల కాడికి తీసుకొచ్చినటువంటి వారిని అంటున్నాడు వాళ్ళ విశ్వాసం చూశాడు. ఈరోజు మనందరి విశ్వాసం చూస్తాడు. చూసినప్పుడు యేసయ్య మెచ్చిన నచ్చిన విశ్వాసము లేకపోతే మనల్ని విశ్వాసం అంటాడా? దేవుడు అనడు. మరి విశ్వాసంగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసమునికి కర్త దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు ఏం చేయాలట? మనం నడవాలి, చూడాలి. విశ్వాసం ఎలా పెరిగిద్ది? రోమీలకు రాసిన పత్రికలో ఏ మాటలు వినటం వల్ల? యేసుక్రీస్తు గురించిన మాటలు వినటం వల్ల నా విశ్వాసం పెరిగిద్ది. ఈరోజు ఆ మాటలు వింటున్నామా మనం? యేసయ్య ఏం చెప్పుతున్నాడనే మాటలు వింటున్నామా? ఆ మాటల వల్లనే విశ్వాసం పెరిగిద్ది. ఆ మాటల వల్ల యేసు ప్రభు వారు బావి కాడికి కొండ పట్టుకొని వచ్చిన సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు జీవము కలిగిన మాటలు మాట్లాడినప్పుడు ఆమెలో గొప్ప పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆమె వెళ్ళి అదే జీవము కలిగిన మాటలో ఎక్కడ చెప్పిందమ్మా? సమరయ అనేటువంటి పట్టలో చెప్పినప్పుడు అనేక మంది ఏమయ్యారట? విశ్వాసం పెంచుకున్నారట అనేక మంది. ఏ మాటలో? ఏ మాటలు చెప్పాల? యేసు ప్రభు ఏ మాటలు అయితే చెప్పింది అదే మాటలో ఆ సమరయ స్త్రీ వెళ్ళి చెప్పింది. ఈరోజు మన విశ్వాసం దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రార్థనలో చూస్తాడు మన విశ్వాసం. ప్రార్థనలో చూస్తాడు, మన భక్తిలో చూస్తాడు విశ్వాసాన్ని, మన క్రియలు లేని విశ్వాసము. ఈ క్రియల్లో కూడా విశ్వాసం చూస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్న మాట అలాగనే ఉండొద్దు. ప్రేమిస్తున్నా అన్న మాట అవతల వ్యక్తి అవసరత తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. అది క్రియ. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత రెండు మాటలు చదువుకున్నాము. కుమారుడా, ఏమన్నాడు దేవుడు? కుమారుడు, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డావి. ఒక్క ఈ ప్రపంచం అంతటిలో చూసుకున్నట్లయితే పాపములను క్షమించగలిగే దేవుడు ఒక్క యేసు ప్రభు వారే. దేవునికి మహిమ. ఇంకా ఎవరి వల్ల కాదు. ఎంత పాపమునే, ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగే మంచి మనసు ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు. ఏమన్నా కోప్పడుకుంటూ క్షమిస్తాడా? లేదు. ఏమన్నా శిక్షించుకుంటూ క్షమిస్తాడా? లేదు. ఏమన్నా హెచ్చరించుకుంటూ క్షమిస్తాడా? లేదు. ఆ సమయంలో నీకిచ్చే బ్లెస్సింగే వేరు. పాపాత్మురాలైన స్త్రీ కూడా యేసు ప్రభు పాదాల కాడికి వచ్చి తన కురులతో యేసు ప్రభు పాదాలను తుడుస్తున్నప్పుడు ఏమన్నాడు? అమ్మా
నువ్వు సమాధానము కలిగిన దానివై వెళ్ళు అన్నాడు. పాపాలను క్షమించే దేవుడు, సమాధాన జీవితాన్ని ఇచ్చే దేవుడు యేసుప్రభు ఇంకెవరి వల్ల కాదండి. 8వ వచనం చదవండి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన హృదయములో తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాగా సంగతులలో మీ హృదయములో ఎందుకు, ఈ మాట అర్థం ఏందో తెలుసా? దేవుడి గురించి నేర్చుకుంటాం కదా. యేసుక్రీస్తు వారు అందరి హృదయాలు ఎరిగిన వాడు. హల్లెలూయా. ఎవరట? నీ హృదయం ఏందో నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. నా హృదయం ఏంటిదో, నా మనసు ఏందో మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హృదయ అంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు ఎవరట ఆయన? ఇప్పుడు మనలో వచ్చిన ఆలోచన, వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? ఆలోచన అక్కడ ఉన్న వాళ్ళకి ఏమొచ్చింది? ఈయన ఏంది ఇలా చేస్తున్నాడు? అసలు దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేవాడు, ఈయనెవరు క్షమించడానికి, ఈయన ఎక్కడి నుండి వచ్చిండని వారు హృదయంలో అనుకున్నారట. ఎమ్మటి ఏసై వాళ్ళ కాడికి వెళ్ళి, మీ హృదయంలో ఏమనుకున్నారో తెలుసా అన్నాడు. అందుకనే యేసు ప్రభు వారు చాలా కఠినమైనటువంటి మాట ఏంటంటే, నీ హృదయములో ఏదైనా పాపపు ఆలోచన వచ్చినా కూడా నువ్వు పాపం చేసినటువంటి వ్యక్తివే. అందుకని మన హృదయ తలంపుల ఆలోచనలు కూడా చెడిపోవద్దట. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 10వ వచనం కూడా చూద్దాము. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముందట ఆయనకి? అధికారం. ఆ అధికారం ఎంతవరకు పోయిందో తెలుసా? ఆయన ప్రాణం పెట్టుకోవటానికి ఉన్నది ఆయనకి అధికారము, ఆయన ప్రాణం మరలా ఆయన రప్పించుకోవటానికి కూడా అధికారం ఉన్నది. అంత అధికారం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అధికారంగా, అయ్యా నేను నీ బిడ్డనయ్యా, నీ కుమారుడినయ్యని ఎవరైతే అధికారపూర్వకంగా అడుగుతారో వారికి ధారాళంగా దయచేసేటువంటి దేవుడు ఆయన. మరి ఆయన పిల్లలు ఎవరు? ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక అర్థం దాగుని ఉన్నది. ఆయన పిల్లలు ఎవరు? ఎందరి ముందైతే నన్ను ఒప్పుకుంటారో వారు నా కుమారులు కుమార్తెలు అనబడతారు. ఎక్కడ, ఏ విధంగా? ప్రతి విషయంలో కూడా ఆయన మనం ఒప్పుకోవాలి, ఈయన నా రక్షకుడు అని. అంత మాత్రమే కాదు, మనము తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్లు కూడా ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు ఆయన వర్ధిల్లేటువంటి జీవితాన్ని ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 4 విషయాలు చెప్పిన ఆ యేసుక్రీస్తు వారి గురించి. ఏందట? దేవుడు ఏమై ఉన్నాడమ్మా? మొదటి మాట ఏంటిది? ఆయన తన చిత్తం కాదు, తన తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు. మనం కూడా దేవుని చిత్తానికి ప్రతి విషయమునందు కనిపెట్టుకోవాలని బైబిలే చదివిస్తా ఉన్నది. కనుక జ్ఞాపకం చేసుకోండి. 2వ మాట ఏం చెప్పాను? 2వ మాట, వారి విశ్వాసం చూశాడు. వారి విశ్వాసము చూశాడు దేవుడు. ఈరోజు మన విశ్వాసం కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. 3వది ఏం చెప్పాను? ఆయన పాపాలను క్షమించగలిగిన దేవుడు. దేవుని మహాకృపను బట్టి మనందరం చేసిన పాపాలు దేవుడు క్షమించాడు. హల్లెలూయా. అందరూ క్షమించబడ్డారా? నేను క్షమించబడ్డా 2011 ఆగస్టు 8వ తారీఖు. మీకు గుర్తులేదు? గుర్తుందా? గుర్తులేదు అంటే మీరు క్షమించబడ్డారో క్షమించబడలేదో మీకే చెప్పండి, మీకే తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ రోజు పాపాలు ఒప్పుకున్నా. నేను ఆ రోజు క్రీస్తుని అంగీకరించిన, క్రీస్తు నా హృదయంలోనికి పిలుచుకున్నా. ఆ రోజు నుంచి సంథింగ్ స్పెషల్ లాగా నేనున్నా. హల్లెలూయా. ఉన్నారా మీరు? అలా ఉంటే ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయ ఆంతరంగాలను ఎరిగినటువంటి